నమస్కారం పిల్లలు. పాఠం 20 మొదలవుతోంది. ఇవాళ చాలా ఆసక్తికరమైన విషయం నేర్చుకుంటాం. ఆత్మనేపద ధాతువులు. ఇప్పటివరకు పఠతి, గచ్చతి నేర్చుకున్నాం కదా. ఇవాళ వాటికి వేరే వర్గం. సిద్ధంగా ఉన్నారా? ఆత్మనేపద పరిచయం. స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన 2 పెట్టెలున్నాయి. ఎడమవైపు పరస్మైపదం చూడండి. పరస్మై అంటే ఇతరులకు. రాముడు చదువుతున్నాడు. ఆ చదువు ఫలితం ఇతరులకు వెళ్తుందని భావించి పరస్మైపద అంటారు. పఠతి, గచ్చతి ఇవే కదా మనం నేర్చుకున్నవి. కుడివైపు ఆత్మనేపదం చూడండి. ఆత్మనే అంటే తనకే. లబ్ అంటే పొందు. పొందే ఫలితం తనకే కదా, అందుకే ఆత్మనేపదం. అద్భుతంగా లేదు పేరు? ఇప్పుడు నీలం పట్టీ చూడండి. పరస్మైపద ప్రత్యయాలు తీతో అవుతాయి. ఆత్మనేపద ప్రత్యయాలు తేతో అవుతాయి. కింద పట్టికలో పూర్తి పోలిక చూడండి. ప్రథమ పురుష వరుస. పరస్మైపద తీ, తఫ్, అంతి. ఆత్మనేపద తే, ఏతే, అంతే. మధ్యమ పురుష వరుస. పరస్మైపద సి, థఫ్, థ. ఆత్మనేపద సే, ఏథే, ద్వే. ఉత్తమ పురుష వరుస. పరస్మైపద మీ, వఫ్, మ. ఆత్మనేపద ఏ, వహే, మహే. గమనించారా పిల్లలు? ఆత్మనేపద ప్రత్యయాలు అన్నింటిలో ఏ అక్షరం కనిపిస్తోంది? తే, సే, ఏ, వహే, మహే. ఏ. అదే గుర్తు. పట్టికలో చూసి మనసులో నోట్ చేసుకోండి. లబ్ ధాతువు ఆత్మనేపద. పట్టిక చూస్తున్నారు పిల్లలు? లబ్ అంటే పొందు. తన కోసమే పొందుతున్నాడు కాబట్టి ఇది ఆత్మనేపదం. పైన గమనికలో ప్రత్యయాలు చూడండి. తే, ఏతే, అంతే. సే, ఏథే, ద్వే. ఏ, వహే, మహే. మూలరూపం లభ. ప్రథమపురుష వరుస చూడండి. ఏకవచనం లభతే. గుర్తుందా పఠతి? తీ మారి తే అయింది. అంతే తేడా. అతను పొందుతున్నాడు అంటే లభతే. ఎంత సులభంగా ఉందో. ద్వివచనం లభేతే. ఇద్దరు పొందుతున్నారు. బహువచనం లభంతే. వారు పొందుతున్నారు. మధ్యమ పురుష వరుస చూడండి. లభసే. నీవు పొందుతున్నావు. లభేతే. లభద్వే. ఉత్తమ పురుష వరుస చూడండి. లభే. నేను పొందుతున్నాను. ఏతో అయింది. లభావహే. మనిద్దరం. లభామహే. మనందరం. కింద అర్ధాహ పెట్టే అన్నీ పొందు అనే అర్థమే, కాని వేర్వేరు వ్యక్తులకు. చక్కగా లేదు పిల్లలు? తే చూసినప్పుడు వెంటనే ఆత్మనేపదం అని గుర్తుపట్టడం నేర్చుకున్నారు. ల్యాబ్ అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు సమాధానాలతో ఉన్నాయి. మొదటి ప్రశ్న. లబ్ ఉత్తమ పురుష ఏకవచనం. సమాధానం లభే. గమనించారా? పరస్మైపదంలో పఠామీ అని నీతో అవుతుంది. ఆత్మనేపదంలో లభే అని ఏతో అవుతుంది. రెండవ ప్రశ్న. లబ్ ప్రథమపురుష బహువచనం. సమాధానం లభంతే. వారు పొందుతున్నారు. అంతిమారి అంతే అయింది. చివర ఏ వచ్చింది అని చూడండి. మూడో ప్రశ్న. లబ్ మధ్యమ పురుష ఏకవచనం. సమాధానం లభసే. నీవు పొందుతున్నావు. నాల్గవ ప్రశ్న. లబ్ ప్రథమ పురుష ద్వివచనం. సమాధానం లభేతే. ఇద్దరు పొందుతున్నారు. ఐదవ ప్రశ్న. లబ్ ఉత్తమ పురుష బహువచనం. సమాధానం లభామహే. మనందరం పొందుతున్నాం. వాహ్ పిల్లలు, అన్నీ తేతో అవుతున్నాయి కదా. అదే ఆత్మనేపద గుర్తు. పాఠం 20 ఇంటి పని స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులున్నాయి. భయపడకండి, ఒక్కొక్కటి చేయండి. ఏకం. లబ్ ధాతువు ఆత్మనేపదంలో అన్ని 9 రూపాలు వ్రాయండి. పట్టిక చూస్తూ వ్రాయవచ్చు. ద్వితీయం. ఆత్మనేపద ప్రత్యయాలు అన్నీ వ్రాయండి. తే, ఏతే, అంతే.
సే ఏథే ద్వే ఏ వహే మహే నోట్ పుస్తకంలో వ్రాసుకోండి. తృతీయం పరస్మైపద మరియు ఆత్మనేపద ప్రత్యయాలు పక్కపక్కన పోల్చి వ్రాయండి. తేడాలు చూస్తే అర్థమవుతుంది. చతుర్థం సహ్ లభతే వయం లభామహే త్వం లభసే తెలుగులో అనువదించండి. పంచమం పరస్మైపద మరియు ఆత్మనేపద తేడా మీ మాటల్లో వ్రాయండి ఒక ఉదాహరణతో. ఇవి చేయగలరు పిల్లలు? రేపు వర్తతే సేవతే నేర్చుకుంటాం. నమస్కారం పిల్లలు. పాఠం 21 మొదలవుతోంది. లబ్ ధాతువు బాగా నేర్చుకున్నారు కదా? ఇవాళ మరో 2 ఆత్మనేపద ధాతువులు వృత్ మరియు సేవ్. సిద్ధంగా ఉన్నారా? వృత్ మరియు సేవ్ ధాతువుల రూపాలు 2 పట్టికలు పక్కపక్కన చూస్తున్నారు పిల్లలు. ఎడమవైపు వృత్ ధాతువు ఉండు లేదా జరుగు అని అర్థం. వృత్ ధాతువు లబ్ లాగే ఆత్మనేపదం. మూలరూపం వర్తగా మారుతుంది. ప్రథమ పురుష సవరస చూడండి. వర్తతే, వర్తేతే, వర్తంతే. మధ్యమ పురుష వరస వర్తసే, వర్తేతే, వర్తద్వే. ఉత్తమ పురుష వరస వర్తే, వర్తావహే, వర్తామహే. కుడివైపు సేవ్ ధాతువు సేవించు అని అర్థం. మూలరూపం సేవగా ఉంటుంది. ప్రథమ పురుష వరస సేవతే, సేవేతే, సేవంతే. మధ్యమ పురుష వరస సేవసే, సేవేథే, సేవద్వే. ఉత్తమ పురుష వరస సేవే, సేవావహే, సేవామహే. స్లైడ్ కింద స్మరణం పెట్టె చూడండి. వృత్కి వర్త మూలరూపం, సేవ్కి సేవ మూలరూపం. అన్ని ఆత్మనేపద ప్రత్యయాలు తేతో మొదలవుతాయని గుర్తుందా? వాక్యం పెట్టె చూడండి. జగత్ వర్తతే, ప్రపంచం నడుస్తోంది. రామః గురుం సేవతే, రాముడు గురువుని సేవిస్తున్నాడు. చక్కగా లేదు పిల్లలు? పరస్మైపద మరియు ఆత్మనేపద పూర్తి పోలిక పట్టిక చూస్తున్నారు పిల్లలు. పట్టికలో 4 నిలువు వరుసలు ఉన్నాయి. పురుషవచనం, పట్ పరస్మైపద, లబ్ ఆత్మనేపద. తేడా. చివరి తేడా నిలువు వరుస చాలా ముఖ్యమైనది. ప్రథమ ఏకవచనం వరుస చూడండి. పఠతి మరియు లభతే. తేడా నిలువు వరుసలో తీ బాణం తే. ప్రథమ ద్వివచనం వరుస పఠతః మరియు లభేతే. తేడా తహ్ బాణం ఏతే. ప్రథమ బహువచనం వరుస పఠంతి మరియు లభంతే. తేడా అంతి బాణం అంతే. మధ్యమ ఏకవచనం వరుస పఠసి మరియు లభసే. తేడా సీ బాణం సే. మధ్యమ ద్వివచనం వరుస పఠతః మరియు లభేతే. తేడా తహ్ బాణం ఏథే. మధ్యమ బహువచనం వరుస పఠత మరియు లభద్వే. తేడా థ బాణం ద్వే. ఉత్తమ ఏకవచనం వరుస పఠామి మరియు లభే. తేడా మీ బాణం ఏ. ఉత్తమ ద్వివచనం వరుస పఠావః మరియు లభావహే. తేడా వహ్ బాణం వహే. ఉత్తమ బహువచనం వరుస పఠామః మరియు లభామహే. తేడా మహ్ బాణం మహే. అమహ్ బాణం మహే. అన్ని బాణాలలో ఏ అక్షరం వస్తుందో గమనించారా? అదే ఆత్మనేపద గుర్తుపిల్లలు. వర్తతే మరియు సేవతే అభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న వృత్ ప్రథమ పురుష ఏకవచనం. సమాధానం వర్తతే, ఉంది లేదా జరుగుతోంది. రెండవ ప్రశ్న సేవ్ ఉత్తమ పురుష ఏకవచనం. సమాధానం సేవే, నేను సేవిస్తున్నాను. ఉత్తమ ఏకవచనం ఏతో అవుతుంది? లభే, వర్తే, సేవే అన్నీ ఏతో అవుతాయి. మూడవ ప్రశ్న వృత్ మధ్యమ పురుష బహువచనం. సమాధానం వర్తద్వే, మీరు ఉన్నారు. నాల్గవ ప్రశ్న సేవ్ ప్రథమ పురుష బహువచనం. సమాధానం
సేవంతే, వారు సేవిస్తున్నారు. 5వ ప్రశ్న. వృత్ ఉత్తమ పురుష బహువచనం. సమాధానం: వర్తామహే, మనందరం ఉన్నాం. చాలా బాగా చేశారు పిల్లలు. మహే చివర వచ్చింది. ఆత్మనేపదం కదా. పాఠం 21. ఇంటి పని స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 పనులు ఉన్నాయి. ఏకం, వృత్ మరియు సేవ్ ధాతువుల అన్ని 9 రూపాలు వ్రాయండి. నేర్చుకున్నారు కదా. ఇప్పుడు వ్రాయడం చాలా సులభం. ద్వితీయం. పట్ పరస్మైపద మరియు లబ్ ఆత్మనేపద అన్ని 9 రూపాలు పోల్చి పట్టికలో వ్రాయండి. తిబాణంతే అని గుర్తుందా? తృతీయం. జగత్వర్తతే, రామః గురుం సేవతే, వయం లభామహే తెలుగులో అనువదించండి. చతుర్థం. ఆత్మనేపద ధాతువు అని ఎలా గుర్తిస్తారో వ్రాయండి. తే చూడండి అని సూచన. పంచమం. లబ్, వృత్, సేవ్ 3 ధాతువులతో 3 వాక్యాలు వ్రాయండి. మీ సొంత వాక్యాలు వ్రాస్తే చాలా గుర్తుంటుంది. ప్రయత్నం చేయండి పిల్లలు. రేపు సమగ్ర అభ్యాసం చేద్దాం. నమస్కారం పిల్లలు. పాఠం 22 మొదలవుతోంది. ఈరోజు సమగ్ర అభ్యాసం. 3 ఆత్మనేపద ధాతువులు వాక్యాలలో ఎలా వస్తాయో నేర్చుకుంటాం. సిద్ధంగా ఉన్నారా? 3 ఆత్మనేపద ధాతువుల సమగ్ర తులన స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. పైన 3 పలకలున్నాయి. లబ్ పొందు, ప్రథమ ఏకవచనం లభతే. వృత్ ఉండు, ప్రథమ ఏకవచనం వర్తతే. సేవ్ సేవించు, ప్రథమ ఏకవచనం సేవతే. అన్నీ తేతో అయ్యాయి కదా. అద్భుతంగా లేదు పిల్లలు. కింద పట్టికలో అన్నీ 9 రూపాలు 3 ధాతువులలో చూపించారు. ప్రథమ వరుస చూడండి. లబ్ ఏకవచనం లభతే, బహువచనం లభంతే. వృత్ ఏకవచనం వర్తతే, బహువచనం వర్తంతే. సేవ్ ఏకవచనం సేవతే, బహువచనం సేవంతే. మధ్యమ వరుస చూడండి. లబ్ లభసే, లభద్వే. వృత్ వర్తసే, వర్తద్వే. సేవ్ సేవసే, సేవద్వే. ఉత్తమ వరుస చూడండి. లబ్ లభే, లభామహే. వృత్ వర్తేత్తే, వర్తామహే. సేవ్ సేవే, సేవామహే. పట్టికలో ప్రతి ప్రత్యయంలో ఏ అక్షరముందో చూడండి పిల్లలు. తే, సే, ఏ, వహే, మహే ఇవన్నీ ఏతో ఉన్నాయి. అదే ఆత్మనేపద గుర్తు. ఆత్మనేపద వాక్యాభ్యాసం స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 5 వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలో ఆత్మనేపద రూపం గుర్తించాలి. మొదటి వాక్యం. సఫలం లభతే, అతను పండు పొందుతున్నాడు. పక్కన చూడండి. లభతే ప్రథమ పురుష ఏకవచనం ఆత్మనేపదం. తే చూసి గుర్తించారా? రెండవ వాక్యం. జగత్ వర్తతే, ప్రపంచం నడుస్తోంది. వర్తతే ప్రథమ పురుష ఏకవచనం ఆత్మనేపదం. మూడవ వాక్యం. రామః గురుం సేవతే, రాముడు గురువుని సేవిస్తున్నాడు. సేవతే ప్రథమ పురుష ఏకవచనం ఆత్మనేపదం. నాల్గవ వాక్యం. వయం సుఖం లభామహే, మనందరం సుఖం పొందుతున్నాం. లభామహే ఉత్తమ పురుష బహువచనం ఆత్మనేపదం. మహే చివర వచ్చింది కదా. 5వ వాక్యం. త్వం కిమర్థం సేవసే, నీవు ఎందుకు సేవిస్తున్నావు. సేవసే మధ్యమ పురుష ఏకవచనం ఆత్మనేపదం. వాహ్ పిల్లలు, వాక్యాలలో ఆత్మనేపదం చక్కగా గుర్తించారు. చివరి ఇంటి పని స్లైడ్ చూస్తున్నారు పిల్లలు. 4 పనులున్నాయి. ఏకం, లబ్, వృత్, సేవ్ 3 ధాతువుల అన్ని 9 రూపాలు వ్రాయండి. ద్వితీయం. పఠతి మరియు లభతే ఈ 2 వాక్యాలలో తేడా ఏమిటో వివరించండి. తృతీయం. 3 వాక్యాలు సంస్కృతంలో మార్చండి. నేను సుఖం పొందుతున్నాను అంటే అహం సుఖం లభే. ప్రపంచం ఉంది అంటే జగత్ వర్తతే. నీవు గురువుని సేవిస్తున్నావు అంటే
త్వం గురుం సేవసే. చతుర్థం. పరస్మైపద ప్రత్యయాలు మరియు ఆత్మనేపద ప్రత్యయాలు రెండూ పట్టికలో వ్రాయండి. 3 పురుషులకు. స్లైడ్ చివర్లో చూడండి పిల్లలు. ఆత్మనేపద ధాతవః పూర్ణాః. లబ్, వృత్, సేవ్ 3 ఆత్మనేపద ధాతువులు నేర్చుకున్నారు. తే అనే ప్రత్యయం చూస్తే ఆత్మనేపదమని ఇప్పుడు వెంటనే గుర్తుంటుంది కదా. జయతు సంస్కృతం. పునః మిలామః పిల్లలు.